హాయ్ అండి, ఎలా ఉన్నారు? మళ్ళీ సరికొత్త వంటతో మళ్ళీ వచ్చేసానండి బాబు. ఇంకేముందండి బాబు, ఈ తోటకూర ఎప్పుడు చేసుకునే ముందు మన లక్ష్మీ డిజైనర్ అండ్ కిచెన్ మన ఛానల్కి ఒక లైక్ కొట్టుకోండి, ఒక షేర్ చేసుకోండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు. ఇంకేముందండి, తోటకూర ఎప్పుడు ఎలా తయారు చేయాలా అనుకుంటున్నారా? ఏముందండి, ఒక ఎల్లుల్లిపాయ తీసుకొని పొట్టు తీసేసుకున్నానండి, 4 ఎండుమిరపకాయలు తీసేసుకున్నాను, కరివేపాకు తీసుకున్నాను, శనగపప్పు, జీలకర్ర, అంతేనండి బాబు. ఇంకేముంది, తోటకూర ఉప్పేసి ఉడకబెట్టేసుకొని నీళ్ళు పిండేసుకొని పక్కన పెట్టుకున్నామండి బాబు. పొయ్యి మీద పెనం పెట్టేసుకుంటామండి, తగినంత నూనె వేసేసుకోవడమే. మనకి ఎంత తగ్గుతుందో అంత వేసేసుకుందాం. వేసేసుకొని ఇంకేముందండి, పప్పులన్నీ ఇందులో వేసేసుకొని ఇంకా చకచకచకమంటూ వేపేసుకోవడమే. ఇంకా మనం చేసిన పని ఇంకేముందండి, టక్ వేపేసుకుంటున్నాను చూడండి. వేపేసుకున్నాం అనుకోండి, ఎల్లుల్లిపాయ, శనగపప్పు ఉంది చూడండి, ప్రతి ముద్దలో ఒక్కొక్కటి తగులుతుందేమో. ఆహాహా, ఏమి రుచి అండి. కొలెస్ట్రాల్ తగ్గించాలంటే ఎవరి వల్ల అవుతుందండి? ఈ ఎల్లుల్లిపాయ వల్లే అవుతుందండి. ఈ తోటకూర ఏం చేస్తుందో తెలుసండి, మనకి వెనకాల పిక్కలు లాగేస్తున్నాయి అంటాను చూసారా? ఆ పిక్కలు లాగడం తగ్గాలంటే ఎవరి వల్ల అవుతుందండి? తోటకూర వల్లే. వారానికి 4 సార్లు తినండి బాబు. ఇంకేముందండి, మగ్గిపోవడానికి 2 నిమిషాలు మూత తీసేసుకుందామండి. మళ్ళీ ఇంకేముందండి, కలిపేసుకుందాం. ఏంటి, ఎంతో రుచికరమైన ఫుడ్ మీ చేతితో తినిపించిన దాన్ని అవుతానండి బాబు. కొద్దిగా పసుపు వేసేసుకొని కలిపేసుకుందామండి. తప్పకుండా ట్రై చేయండి బాబు. ఒక్కసారి రుచి చూసిన వాళ్ళు మళ్ళీ నాకు ఈ తోటకూర ఎప్పుడు కావాలి అంటారండి. ఇంకేముందండి బాబు, కొద్ది ధనియాల పొడి, కారం కూడా తగిలించామనుకోండి, ఇంక నా నోటితో నేను చెప్పక్కర్లేదండి. ఆహాహా, ఏమి రుచి. ఈ వేడి వేడి అన్నంలో ఈ తోటకూర ఎప్పుడు పప్పుసారు వేసుకొని తిన్నామనుకోండి, ఆ రుచే వేరండి. మళ్ళీ ట్రై చేసి చూడండి బాబు.